అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్‌లోని చాప్టర్ 3 మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ సంబంధించిన టాపిక్. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ పార్ట్ 1 వీడియోలో మనం ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్‌లో ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడాను మనం చెప్పేసామన్నమాట. మెటల్‌కి, నాన్ మెటల్‌కి ఉన్న ప్రతి ఫిజికల్ ప్రాపర్టీ యొక్క డిఫరెన్స్ అంతా కూడా చెప్పేసాం. ఈరోజు మనం ఈ టాపిక్‌లో కెమికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాం. సో, కెమికల్ ప్రాపర్టీస్‌కి సంబంధించినంత వరకు కూడాను రియాక్షన్ ఆఫ్ మెటల్స్ గురించి మాట్లాడదాం అండ్ రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్. సో, ఈ 2 కూడాను రకరకాల రియాక్షన్స్ ఉంటాయి. సో, రకరకాల కెమికల్ బిహేవియర్స్ ఉంటాయి. సో, ఆ రకరకాలవన్నీ కూడాను మీకు సింపుల్‌గా అర్థమయ్యేటట్లు ఎలా చెప్తానంటే, మెటల్స్ ఆక్సిజన్‌తో ఎలా రియాక్ట్ అవుతాయి, వాటర్‌తో ఎలా రియాక్ట్ అవుతాయి, డైల్యూట్ యాసిడ్‌తో ఎలా రియాక్ట్ అవుతాయి అండ్ సాల్ట్ సొల్యూషన్‌తో ఏ రకంగా రియాక్ట్ అవుతాయి అనేది మీరు ఈరోజు ఈ టాపిక్‌లో చూస్తారు. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే నాన్ మెటల్స్ ఉన్నాయి కదా! ఈ నాన్ మెటల్స్ ఒక్క ఆక్సిజన్‌తో ఎలా రియాక్ట్ అయితాయి అని చూస్తారు. అంటే ఆక్సిజన్ ఇంతే. సో, ఇదే ఈరోజు మొత్తం కూడా మనం మాట్లాడబోయే టాపిక్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో, ఈ వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు ఇంకొక మీకు చిన్న అనౌన్స్‌మెంట్. యాక్చువల్లీ ఈ వీడియో అనేది ఒక డెమో వీడియో. సో, ఈ డెమో వీడియోలో మీకు వీటితో పాటు ఇంకా ఏమున్నాయంటే ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్ అస్సలు సరిపోదు. మీరు గాని ఐఐటీ అండ్ నీట్ ఫౌండేషన్స్ లేదంటే ఇంకా పాలిసెట్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో క్లాసెస్ అన్నీ ఉన్నాయి. సో, మన యాప్‌లో క్లాసెస్ ఉన్నాయి. ఇన్‌కేస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అడ్వాన్స్డ్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆ క్లాసెస్‌లో ఎన్రోల్ అవ్వచ్చు. ఇక మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. మనం ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి కూడాను మాటికి ర్యాంకింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్‌కి మనకి ఇష్టమైన హీరోస్ ర్యాంకింగ్ ఇస్తాం. ఇష్టమైన ఫుడ్ ర్యాంకింగ్ ఇస్తాం. క్రికెట్‌లో ఉన్న ఫ్యాన్స్ వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తాం. సేమ్ అలానే మనం ఇక్కడున్న మెటల్స్ ఉన్నాయి కదా! ఈ మెటల్‌కి కూడాను మనము ర్యాంకింగ్ ఇస్తామన్నమాట. మోస్ట్ రియాక్టివ్ అనుకోని అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే లెస్ రియాక్టివ్ అనుకోని. సో, మోస్ట్ రియాక్టివ్ ఎవరవుతారు? లెస్ రియాక్టివ్ ఎవరవుతారు? మెటల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మెటల్స్‌ని మనము బర్న్ చేస్తామో, సో, ఎప్పుడైతే వాటిని కాలుస్తామో ఏవైతే చాలా క్విక్‌గా బర్న్ అయిపోతాయో అవన్నీ కూడాను మోస్ట్ రియాక్టివ్ అవుతాయి. ఏవైతే అసలు బర్న్ అవ్వడానికి చాలా ఇష్టపెట్టుకోవో అవన్నీ కూడాను లెస్ రియాక్టివ్ అవుతాయి. సింపుల్ ఫండా ఒకటే. బర్న్ అవ్వడం అంటే ఎప్పుడైనా రియాక్షన్ గుర్తుంచుకోండి. ఏదైనా ఒక మెటల్ ఉందా, ఆ మెటల్‌ని బర్న్ చేశారనుకోండి అన్న వెంటనే మీరు వేసేవలసిన సింబల్ O2. సో, O2 వస్తే అవి సంథింగ్ ఏదో మెటల్ ఆక్సైడ్ ఇలాంటివి వస్తాయి అనమాట. సో, బర్న్ చేస్తారు అంటే అర్థం ఏంటంటే ఈసారి O2. సో, దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. మోస్ట్ రియాక్టివ్ అంటే ఏవైతే చాలా క్విక్‌గా బర్న్ అయిపోతాయి. ఏవైతే లెస్‌గా రియాక్ట్ అవుతాయో వాటిని లెస్‌గా రియాక్ట్ అయ్యేవన్నీ కూడా చాలా తక్కువ బర్నింగ్ కెపాసిటీ ఉంటది. మీరు ఎగ్జాంపుల్‌కి మెగ్నీషియం తీసుకోండి. మెగ్నీషియం అనేది మంచి రియాక్టివే అనమాట. చాలా మంచిగా రియాక్ట్ అవుతుంటది. ఇది ఎప్పుడైతే ఆక్సిజన్‌తో రియాక్ట్ అవుతుందో దట్ మీన్స్ మనం దీన్ని మెగ్నీషియం ఎప్పుడైనా కాల్చామనుకోండి, కాల్స్తే ఎలా వస్తదో తెలుసా? డార్జిలింగ్ ఫ్లేమ్ వస్తది. సో, మీరు దివాళీకి క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. క్రాకర్స్ కాల్చేటప్పుడు కాకర పువ్వొత్తులు అనేవి ఉంటాయి. సో, చేతిలో పట్టుకుని లేదా వేసుకొని వెలుగుతుంటే మంచి వైట్ కలర్ వెలుగు వస్తుంటది. అదే ఈ మెగ్నీషియం లాంటివన్నమాట. సేమ్ ఇది కూడా అదే టైప్ ఆఫ్ వస్తాయి. సో, ఈ రకంగా చేసేటప్పుడు మనకు వచ్చేది ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతది. దీన్ని కాస్త బ్యాలెన్స్ చేసామనుకోండి 2Mg, 2MgO. సో, ఇది మెగ్నీషియం ఆక్సైడ్‌కి సంబంధించినంత వరకు కూడాను. సేమ్ కొన్నైతే మెగ్నీషియం చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయిందనుకోని చెప్పుకున్నాం. కొన్ని కూడా రియాక్ట్ అవుతాయి. ఇంకొక మెటల్ కూడా చెప్తా. ఈసారి కాపర్ అనే మెటల్ తీసుకుందాం. ఈ మెటల్ కూడాను ఆక్సిజన్‌తో రియాక్ట్ చేసింది. దట్ మీన్స్ దీన్ని కూడాను కాల్చాం. ఇది కూడా కాలిస్తే ఈసారి ఇది కూడాను కాపర్ ఆక్సైడ్ అనేది ఫామ్ చేసింది. సో, దీన్ని కూడాను బ్యాలెన్స్ చేసుకుంటే 2 ఓకే. ఇలా వేసుకుంటాం. సో, ఈ టైప్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్‌ని మనం బర్న్ చేస్తే ఇది బ్లాక్ కలర్‌లా తన చుట్టూ మాడిపోద్దనమాట. చుట్టూ బ్లాక్ కలర్‌గా ఫేమ్ చేస్తది. సో, దీన్ని బట్టి ఏమవుతుందంటే మెటల్స్ అన్నీ కొన్ని హై రియాక్ట్ అవుతాయి. కొన్ని లోగాను రియాక్ట్ అవుతాయి. కానీ రియాక్ట్ అవ్వడం మాత్రం చాలా వరకు పక్కా అనమాట. సో, వీటి బట్టి మనం ఒక్క మాటలో చెప్పాలంటే మెటల్స్ ఆక్సిజన్‌తో రియాక్ట్ అవుతుంటే సో, మెటల్స్ ఆక్సిజన్‌తో రియాక్ట్ అయితే ఒకే ఒక్కటి ఫామ్ చేస్తది. అదేంటంటే మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ చేస్తాయి అనే విషయం ఒక్కసారి మనం గుర్తుంచుకుంటే ఇంక జీవితంలో మర్చిపోవడం అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెటల్స్ కూడాను ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా రియాక్ట్ అవుతాయి. అయితే దీంట్లో కూడాను కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా! కెమిస్ట్రీ అంటేనే ఎక్సెప్షన్. దీంట్లో ఎక్సెప్షన్ ఏంటంటే సిల్వరు, గోల్డ్ ఈ 2 ఉన్నాయి కదా! ఈ 2 నాట్ అనమాట. ఈ 2 ఎక్సెప్షన్. ఈ 2 తప్ప మిగిలిన అన్ని మెటల్స్ కూడాను రియాక్ట్ అవుతాయి. సో, ఈ 2 అంతగా రియాక్ట్ అవ్వట్లేదు అంటే దీని అర్థం ఏంటి? లెస్ రియాక్టివ్ అనమాట సిల్వర్, గోల్డ్ అనేది. ర్యాంకింగ్ అన్నాం కాబట్టి ఒకసారి ర్యాంకింగ్ కూడాను చూసేద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ ప్లేస్‌లో అన్నిటికన్నా ఫస్ట్ సోడియము, పొటాషియం వస్తది. ఈ సోడియము, పొటాషియం సంగతి చూసుకున్నట్లయితే ఈ 2 కూడాను బీభత్సమైన
రియాక్షన్ అనమాట. ఎంతలాంటి మోస్ట్ రియాక్టివ్ అంటే ఇవి ఆఖరికి మీరు గాల్లో పెట్టినా సరే విగరస్గా రియాక్ట్ అయిపోతాయి అనమాట. గాల్లో పెట్టినా సరే ఇదైపోతాయి. సో అందుకే చాలా వేగంగా రియాక్ట్ అయిపోతుంది కాబట్టి వీటిని ఏం చేస్తారంటే ఎవరు కూడాను గాల్లోన మామూలుగా మన వాటర్ బాటిల్ని ఎలాగ బయట విడిచిపెట్టేస్తే మళ్ళీ విడిచిపెట్టరంట. దీనిలాంటి వాటిని ఏం చేస్తారంటే కిరోసిన్ ఆయిల్ ఉంటుంది కదా, సో కిరోసిన్ ఆయిల్ లాంటి వాటితోనమాట దాంట్లో లోపల పెట్టుంటారు. సో ఎందుకంటే నార్మల్గా పెడితే ఇవి రియాక్ట్ అయిపోతున్నాయి. సో కొన్ని సార్లు ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ బాగా డిమాండ్ చేసింది అనుకో అవసరమైతే పేలిపోతూ ఉంటాయి కూడా. అందుకోసం ఇవి ఎంతలాంటివి అంటే మోస్ట్ రియాక్టివ్. దాని తర్వాత నెక్స్ట్ రియాక్టివ్ సంగతి వచ్చినట్లయితే దాని తర్వాత మీరు గెస్ట్ చేస్తుంటారు ఆబ్వియస్లీ మెగ్నీషియం. సో ఈ మెగ్నీషియం కూడాను దాని తర్వాత సెకండ్ ప్లేస్ వస్తుంది అనమాట. సో ఇది కూడాను మీరు కాస్త హీట్ చేశారంటే చాలు. సో కొద్దిగా మీరు హీట్ చేసినా సరే ఈ మెగ్నీషియం కూడాను సూపర్గా రియాక్ట్ అవుతుంది. అందుకే మీరు చెప్తున్నాను కదా ఇలాంటి వాటిని మీరు హీట్ చేశారనుకోండి మంచి బర్నింగ్ అవుతుంది. ఎలాంటి బర్నింగ్ అంటే విత్ డాజల్ ఫ్లేమ్. సో మీకు ఒకసారి ఫోటో చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫొటోస్ చూడండి. మెగ్నీషియం కాల్స్తుంటే ఎలాంటి కలర్ వస్తుందో వైట్ కలర్ వస్తుంది. అండ్ ఇది కాలిపోయిన తర్వాత వచ్చే బూడిద ఉంటుంది చూడండి, వైట్ కలర్ బూడిద వస్తుంది అనమాట. సో సేమ్ మన కర్రను కానీ పేపర్ కానీ కాల్స్తే ఏ రకంగా బూడిద వస్తుంది లాస్ట్ యాష్, సో ఆ టైప్ గ్యాస్ వస్తుంది. ఆ యాసే మెగ్నీషియం ఆక్సైడ్ అనమాట. అది రియాక్షన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్. వాటి తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేవి కొన్ని మెటల్స్ ఉన్నాయి. అల్యూమినియం ఉందా, అల్యూమినియం కానీ జింక్ కానీ ఫెర్రస్ అంటే ఇనుము కానీ కాపర్ కానీ ఇవన్నీ కూడాను ఒక లెవెల్లో ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఇంచుమించు దగ్గర రియాక్షన్ పవర్ ఉంటుంది. సో ఇవి కాస్త లెస్గా ఉంటాయి అనమాట వీటి యొక్క రియాక్షన్ పవర్ చూసుకున్నప్పటికీ కూడాను. సో ఈ అల్యూమినియం కానీ జింక్ కానీ ఫెర్రస్ కానీ ఇవి కూడాను ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి. ఇవి కూడా మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. అయితే ఇక్కడ కాపర్ అని చూడండి, ఈ కాపర్ మాత్రం కాస్త బద్దకస్తురాలు. దీన్ని మనం ఫస్ట్లో హీట్ చేస్తే హీట్ మాత్రమే అవుతుంది కానీ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. కానీ ఇంకా ఎక్కువసేపు అలా హీట్ చేసుకుని వెళ్ళామనుకున్నా అప్పుడు రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. కాపర్ చుట్టూ కూడా బ్లాక్ కలర్లో ఫ్లేమ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ రకంగా ఉంటాయి. దీంట్లో అల్యూమినియం గురించి ఒకటి మాట్లాడాలి. యాక్చువల్లీ ఈ అల్యూమినియం ఉంది కదా, ఈ అల్యూమినియం అయితే కాస్త డిఫరెంట్. ఏంటి ఈ డిఫరెంట్ అంటే ఇప్పుడు అల్యూమినియం అనుకోండి, ఇలా మెటల్ ఉందా, మెటల్ ఏం చేస్తుంది తెలుసా, ఇది గాల్లో విడిచిపెట్టేటప్పుడు కావాలనే దీని చుట్టూ అనమాట బయట ఉన్న అయాన్స్ని తిని అట్రాక్ట్ చేస్తుంది. ఇలా అట్రాక్ట్ చేసి పైన ఏం చేస్తుంది అంటే తన పైన అల్యూమినియం అనే మెటల్ ఉంది కదా, ఆ మెటల్ పైన ఒక లేయర్ని ఫామ్ చేసుకుంటుంది. సో ఈ లేయర్ ఫామ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్లస్ పాయింట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇలా ఫామ్ చేయడం వల్ల తన పైన ఒక లేయర్ వచ్చింది. ఈ లేయర్ అనేది ఇప్పుడు ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇలా ప్రొటెక్షన్ దీనివల్ల ఏమవుతుందంటే బయట నుండి ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఆక్సిజన్ కానీ ఎక్స్ట్రా ఏ ఇతర మెటీరియల్స్ కూడాను దీంతో వచ్చి ఇప్పుడు అటాక్ అయిపోయి మళ్ళీ రియాక్షన్ చేయలేవు. సో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అంటే ఏంటో ఈ టైప్ దాంట్లో తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు చూస్తుంది యాక్చువల్లీ న్యాచురల్ ప్రాసెస్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అల్యూమినియంకి సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు అల్యూమినియంని కావాలనే దాన్ని స్టోర్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎలక్ట్రాలిసిస్ కూడా చేస్తారు. సో ఈ రకంగా ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు 2 రాడ్స్ పెడతారు. సో ఈ 2 రాడ్స్లో అనమాట ఈ యానోడ్ వైపు, సో ఈ యానోడ్ సైడ్ అనమాట క్యాథోడ్ యానోడ్ ఉంటుంది కదా, ఈ యానోడ్ వైపు ఏమవుతుందంటే ఈ అల్యూమినియం మెటల్కి సంబంధించిందంతా కూడాను ఇక్కడ కరోడ్ అయిపోద్ది. కరోడ్ మీన్స్ ఇంకా కాస్త థిక్ అల్యూమినియం లేయర్ వస్తుంది అనమాట. సో అల్యూమినియం ప్లస్ ఆక్సిజన్ ఏమవుతుంది Al2O3. సో అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ అయిపోయింది. సో ఇలా థిక్ లేయర్ కావాలని ఫామ్ చేస్తారనమాట. దీన్నే ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ని ఏమంటారంటే యానోడైజింగ్. అంటే ఇక్కడ ఏమైంది సింపుల్గా ఈ అల్యూమినియం మెటల్కి మనం ఎలక్ట్రాలిసిస్ చేస్తాం. సో ఎలక్ట్రాలిసిస్లో ఈ లోపల ఏం లిక్విడ్ వేస్తారు తెలుసా, డైల్యూట్ H2SO4. SO4 అంటే ఏంటో తెలుసు కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి ఎప్పుడైతే దీన్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తారో థిక్ లేయర్ అంతా ఫామ్ అయిపోద్ది. దీని చుట్టూ కూడాను ఆక్సైడ్ లేయర్ ఫామ్ అయిపోయి చక్కగా ఇక అల్యూమినియం అనేది మంచిగా కోటింగ్తో ఉన్న లేయర్తో ఫామ్ అవ్వడం వల్ల ఇక అది రియాక్షన్ అనేది స్టార్ట్ చెయ్యదు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మాట్లాడుకోవాలి ఏంటంటే లాస్ట్లో రియాక్టివిటీ సిరీస్లో AU ఏయు అంటే బంగారం, ఏజీ అంటే వెండి సిల్వర్. ఈ 2 అయితే ఇంకా లాస్ట్ అనమాట. సో ఇవైతే మాత్రం వెరీ 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 లెస్ రియాక్టివ్ అనమాట. నో రియాక్షన్, ఇంకో చెప్పాలంటే అసలు రియాక్షనే చేయదు. సో నో రియాక్షన్. సో ఇది అనమాట టోటల్గా ఈ మొత్తం ప్రాసెస్లో మోస్ట్ రియాక్టివ్ నుండి మొదలు పెడితే లాస్ట్కి ఎక్కడి వరకు వచ్చింది, లీస్ట్ రియాక్టివ్ వరకు వచ్చేసింది మనకు మెటల్కి సంబంధించినంత వరకు కూడాను. ఇది ఈ టోటల్గా మెటల్కి సంబంధించినంత వరకు కూడాను ఏ మెటల్స్ ఏ టైప్గా రియాక్ట్ అవుతాయి. సో మొత్తం అన్నీ కూడాను మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంటే ఏమవుతుంది, మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతున్నాయి ఎక్సెప్ట్ గోల్డ్ అండ్ సిల్వర్.
ఇవి అసలు రియాక్షనే చేయట్లేదు కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ని అందుకోసం వీటికి పెట్టుకున్న పేరు నోబుల్ మెటల్స్ అనుకుని కూడా పిలుస్తారు. సో నోబుల్ మెటల్స్ ఇది మొత్తానికి సంబంధించిన మెటల్స్ అన్నీ కూడాను ఏ మెటల్స్ ఎంత రియాక్టివ్గా ఉంటున్నాయి, అవి ఏమేమి చేస్తున్నాయి అనేది మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్దాం. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం అనే దానికి ఒక్కసారి క్విక్ రీక్యాప్ చేద్దాం. రూమ్ టెంపరేచర్ దగ్గర సోడియము పొటాషియం ఈ రెండు రియాక్ట్ అయిపోతాయి అనుకుని నేర్చుకున్నాం. మనం కాస్త హీట్ చేస్తాం అనుకోండి, మామూలు హీట్ చేస్తే మెగ్నీషియం కానీ అల్యూమినియం కానీ అండ్ ఇంకా జింక్ ఈ మూడు కూడాను రియాక్ట్ అయిపోతాయి అనుకుని నేర్చుకున్నాం. అదే మనము ఇంకా ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ చాలా ఎక్కువసేపు హీట్ చేస్తే కానీ మనకి కాపర్ అనేది రియాక్ట్ అవ్వదు అనుకుని నేర్చుకున్నాం. అండ్ దాని తర్వాత అసలు రియాక్షన్ ఈ జరపడం ఏంటంటే గోల్డ్ సిల్వర్ ఈ రెండు కూడాను అసలు రియాక్షన్ జరపడం అనేది నేర్చుకున్నాం. అయితే వీటితో జస్ట్ మాటలు కాకుండా రియాక్షన్ రాయకపోతే బాగోదు కదా. సో రియాక్షన్ కూడా రాసుకుందాం. సోడియము ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తుంది అంటున్నాము, సోడియం ఆక్సైడ్. ఏదైనా మెటల్ ఆక్సైడ్ కదా ఫామ్ చేయాలి. సో దీని రియాక్షన్ బ్యాలెన్స్ చేస్తే 4 ఓకే సోడియం ఆక్సైడ్. అదే ఇన్ కేస్ మనం పొటాషియం తీసుకుంటే పొటాషియం కూడా సేమ్ అనమాట, ఆక్సిజన్తో రియాక్షన్ అయితే K2O. సో 2 ఇక్కడ 4. సో అయిపోయింది ఇంతే రియాక్షన్ వీటికి సంబంధించినంత వరకు కూడా. ఇది విగరస్ అట్ రూమ్ టెంపరేచర్ కూడా అయిపోతుంది. కాస్త హీట్ చేస్తే రియాక్షన్ ఫామ్ అవుతుంది అని కొంచెం చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి వాటర్ రియాక్షన్స్ కూడా రాద్దామా. సో మెగ్నీషియం ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. సో దీన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేస్తే 2Mg అయిపోయింది. దాని తర్వాత ఈసారి అల్యూమినియం. సో ఎప్పుడైతే ఈ అల్యూమినియం అనేది ఆక్సిజన్తో రియాక్షన్ చేస్తామో సో అల్యూమినియం Al2O3గా మారిపోద్ది. సో ఇదే చెప్పాం కదా ఒక లేయర్ అనేది ఫామ్ చేస్తుంది అనుకుని, ఆ రకంగా లేయర్. దాని తర్వాత ఇంకొకటి లాస్ట్గా జింక్ కూడా చూడండి. జింక్ కూడా ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తామో జింక్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. సో దీన్ని కూడా బ్యాలెన్స్ చేస్తే ఇది. సో ఇంతే. దాని తర్వాత ఇక కాపర్ గురించి చూద్దాం. కాపర్ ఏమన్నాడు అసలు మామూలుగా దాన్ని ఎక్కువసేపు హీట్ చేస్తాయి, కాపర్ని చాలా ఎక్కువసేపు హీట్ చేస్తే కానీ కాపర్ ఆక్సైడ్ ఫామ్ చేయదు అనుకున్నారు అనమాట. సో ఇది ఇంకొకటి ఏంటంటే దీనికి ఉన్న క్వాలిటీ ఇది బ్లాక్ కలర్గా ఫామ్ అవుతుంది దీని చుట్టూ కూడా. సో ఈ రకంగా ఉంటుంది ఇది కాపర్కి సంబంధించినంత వరకు. అట్ ద సేమ్ టైం ఇంకా లాస్ట్లో చూస్తే గోల్డ్ అనేది అసలు నో రియాక్షన్ కదా, నో ప్రాబ్లం లేదు. ఓకే చాలామందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, కాపర్ బ్లాక్గా మారితే ఇది కరోజన్ అనుకుని. యాక్చువల్లీ కరోజన్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఏం చేస్తుంది ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరగడం వల్ల బ్లాక్ కలర్లో మారిపోయింది అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఐరన్ గురించి కూడా మాట్లాడాలి. యాక్చువల్లీ ఐరన్ అనేది మామూలుగా గాల్లో పెడితే మరీ విగరస్గా రియాక్ట్ అవ్వదు. ఐరన్ మీరు చూసే ఉంటారు, ఐరన్ ఎప్పుడు కూడా బీభత్సంగా రియాక్ట్ అవ్వదు. కానీ ఐరన్ ఫిల్లింగ్స్ ఉన్నాయి కదా ఇలాగ చిన్న చిన్న ఇరుము ముక్కలు, ఇవి మాత్రం చాలా విగరస్గా హీట్ అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే అవసరమైతే బర్న్ కూడా అయిపోతాయి. సో దీని యొక్క రియాక్షన్ రాస్తే Fe+O2 గివ్స్ రైస్ టు Fe3O4. సో ఈ Fe3O4 కొన్న పేరు ఏంటంటే యాక్చువల్లీ మ్యాగ్నెటైట్ అని అంటారు, లేదంటే మ్యాగ్నెటిక్ ఆక్సైడ్ కూడా అంటారు. సో దీన్ని కాస్త బ్యాలెన్స్ చేస్తే 3Fe2O2. ఓకే ఇంతే. సో ఇవి టోటల్గా మెటల్స్ అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఈ రకంగా ఉంటాయి. సో వాటి యొక్క బిహేవియర్ కూడా చెప్పాం. అయితే సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం మెటల్స్ ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయో అవన్నీ కూడా ఫామ్ చేసేవి మెటల్ ఆక్సైడ్స్. సో ఈ మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మెటల్ ఆక్సైడ్స్ యొక్క బిహేవియర్ ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. నేచర్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ గురించి చూద్దాం. యాక్చువల్లీ మెటల్ ఆక్సైడ్ అంటే ఏంటి అనుకుని ఇప్పటికీ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందంటే యాక్చువల్లీ మెటల్స్ అంటే చూడండి, మెటల్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, సోడియం ఉంది, పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది, రుబీడియం ఉంది, సీజియం ఉంది. సో ఇవన్నీ కూడా మెటల్సే అనమాట. మీరు కాల్షియం స్ట్రాండ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెటల్స్. ఎప్పుడైతే మెటల్స్ ప్లస్ ఆక్సిజన్ ఈ రెండు రియాక్ట్ అయితే ఏమొస్తుంది MgO మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట. సో ఇంతే మెటల్ ఆక్సైడ్స్. సో ఇక మనం మన టాపిక్ వచ్చేస్తున్నట్లయితే మెటల్ ఆక్సైడ్స్ యొక్క బిహేవియర్ నార్మల్గా ఏం కనిపిస్తుంది, అవి యాక్చువల్లీ బేసిక్ బిహేవియర్ కనిపిస్తుండదు అంటారు మ్యాక్సిమం కూడా. సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు లెసన్లో కూడా మీరు నేర్చుకుని ఉంటారు అనమాట. మెటల్స్ యొక్క బిహేవియర్ ఎప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఇవి బేస్లానే కనిపిస్తాయి కాబట్టి మ్యాక్సిమం కూడా దీని యొక్క బేసిక్ బిహేవియర్ అని అంటాం. సో మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం ఏమైనా యాసిడ్ ప్లస్ బేస్ ఎప్పుడైతే రియాక్షన్ అవుతుందో ఇది ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్
యాసిడ్ ప్లస్ బేస్ అనేది ఎప్పుడు కూడా ఒక సాల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, వాటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుని తెలుసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు HCl అనే ఒక యాసిడ్ తీసుకుందాం. నెక్స్ట్ ఈసారి ఒక సాల్ట్ తీసుకుందాం, సోడియం ఆక్సైడ్ Na2O. సో Na2O ఇది ఇక్కడ ఫామ్ అయిన Na2O ఉంది కదా, దీన్నే తీసుకుందాం. దీన్నే రియాక్షన్గా తీసుకొని చూద్దాం. సో ఇదే Na2Oని ఎప్పుడైతే మనం ఒక యాసిడ్తో రియాక్ట్ చేసామో ఇప్పుడు ఒక సాల్ట్ అనేది ఫామ్ అవ్వాలి కదా. సో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చేద్దాం. సో ఈ O అనేది ఈ H+తో రియాక్ట్ అవుతుంది. సో H2O వాటర్ అనేది పోయింది. నెక్స్ట్ ఈ Na అనేది ఈ Clతో రియాక్ట్ అవుతుంది, NaCl. సో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరిగింది. 2 ఇక్కడ కొద్ది బ్యాలెన్స్ చేస్తే 2 2 అంతే. సో ఇది ఇంకొక రియాక్షన్ కూడా ట్రై చేద్దాం. ఈసారి మనము ఇదే HCl యాసిడ్తోని ఇంకొక బేస్ ట్రై చేద్దాం, కాల్షియం ఆక్సైడ్ని ట్రై చేద్దాం. సో మనకు కంపల్సరీ ఈసారి కూడా వాటర్ అనేది ఫామ్ అవ్వాలి, OH. సో H2O అనేది ఫామ్ అయిపోయింది. ప్లస్ ఈసారి ఒక సాల్ట్ చూడండి, CaCl2 ఈసారి ఈ సాల్ట్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇక్కడ కూడా అంతే. సో ప్రతిసారి కూడాను యాసిడ్ ప్లస్ బేస్ అనేది ఎప్పుడు రియాక్షన్ అయినా సరే అవి ఫామ్ చేయాల్సినవి సాల్ట్స్ ప్లస్ వాటర్. సో ఇది ఇంకా మరి ఫిక్స్ అయిపోయింది, మెటల్ ఆక్సైడ్స్ అంటేనే బేస్ అనమాట. అయితే ఈ మెటల్ ఆక్సైడ్స్లోను కూడా చిన్న ఎక్సెప్షన్ ఒకటి వచ్చింది. ప్రతి దానికి కూడా ఎక్సెప్షన్ ఉన్నట్టు ఈసారి కూడా ఒక ఎక్సెప్షన్ వచ్చింది. అదేంటో చూడండి. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే అల్యూమినియం ఆక్సైడ్. ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్ ఉంది కదా, Al2O3. ఈ Al2O3 అనేది ఎప్పుడైతే యాసిడ్తో రియాక్ట్ అవుతుందో, HCl యాసిడ్తో రియాక్ట్ అవుతుందో, సో వాటర్ అనేది ఫామ్ చేస్తుంది. వాటర్ ఫామ్ చేసింది. నెక్స్ట్ ఒక సాల్ట్ అనేది ఫామ్ చేయాలి కదా. సో AlCl, సో AlCl3 ఒక సాల్ట్ అనేది కూడా ఫామ్ చేసింది. సార్ ఇక్కడ ఏముంది సార్, నార్మల్ రియాక్షన్ లాగే ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ కూడా అంతే కదా, ఇదే జరిగింది, మరి ఎందుకు సార్ మీరు ఈ రకంగా చెప్తున్నారు అనుకుని అంటే ఇప్పుడే పిక్చర్ చూపిస్తా అసలైంది. ఇక్కడ Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ ఏ రకంగా యాక్ట్ చేసింది, ఒక బేస్ లాగా యాక్ట్ చేసింది. ఇప్పుడు చూడండి ఇదే Al2O3 అనేది ఈసారి యాసిడ్ లాగా కూడాను ట్రై చేస్తుంది. ఈ Al2O3 అనేది ఈసారి ఒక బేస్తో ట్రై చేద్దాం. సో మనకి బేస్ ఇక్కడ ఏముంది, NaOH అనే ఒక బేస్తో ట్రై చేస్తే రియాక్షన్ మామూలుగా బేస్ ప్లస్ బేస్ ఏమవ్వాలి, రియాక్షన్ అనేది జరగకూడదు. కానీ ఇప్పుడు రియాక్షన్ అనేది జరుగుతుంది. ఈసారి కూడా రియాక్షన్ జరుగుతుంది. వాటర్ అనేది ఫామ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక సాల్ట్ కూడా ఫామ్ అయిపోతుంది, NaAlO2 సోడియం అల్యూమినేట్ అనే ఒక బేస్ కూడాను, ఒక సాల్ట్ కూడాను ఫామ్ అయిపోయింది. ఈ రియాక్షన్ ఎంతటితో ఆపలేదు. ఈసారి ఇంకొక మెటీరియల్ కూడా తీసుకుందాం. ఈసారి జింక్ ఆక్సైడ్ అనుకొని ఈసారి డిఫరెంట్ మెటల్ ఆక్సైడ్ తీసుకుందాం. దీన్ని కూడా HClతో రియాక్ట్ చేద్దాం. సో ఇప్పుడు HClతో రియాక్ట్ చేసేటప్పుడు ఈ జింక్ ఆక్సైడ్ ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తుందంటే బేస్లా యాక్ట్ చేస్తుంది. సో ఇలా బేస్లా యాక్ట్ చేసినప్పుడు వాటర్ అనేది ఆబ్వియస్లీ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ జింక్ ఈ క్లోరిన్ రెండు కలిసి జింక్ క్లోరైడ్ అనేది ఫామ్ చేసింది. సో ఇక్కడ కూడాను ఏ రకమైన రియాక్షన్ స్టార్ట్ అయిందంటే యాసిడ్ ప్లస్ బేస్ అనే బిహేవియర్ స్టార్ట్ చేసింది. బట్ ఇప్పుడు ఇదే జింక్ ఆక్సైడ్ అనేది యాసిడ్ లా కూడాను యాక్ట్ చేస్తుంది. సో ఈసారి యాసిడ్లా యాక్ట్ చేసినప్పుడు ఈసారి ఒక బేస్ చూద్దాం, NaOH. సో ఈ NaOHతో చేస్తే మామూలుగా బేస్ ప్లస్ బేస్ రియాక్షన్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, జింక్ ఆక్సైడ్ అనేది ఒక యాసిడ్లా యాక్ట్ చేయడం వల్ల ఇప్పుడు రియాక్షన్ అనేది టేక్స్ ప్లస్ జరిగిపోతుంది. సో ఈసారి కూడా H2O పోయిన తర్వాత ఈసారి కూడా ఏం ఫామ్ చేస్తుందంటే Na2ZnO2. సో సోడియం జింకేట్ అనే ఒక సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా చూస్తే ఇక్కడ Al2O3 కానీ ZnO కానీ ఏంటి, ఈ రెండింటిని ఈ టైప్ ఆఫ్ స్పెషల్గా ఉన్న వాటిని ఏమంటారంటే యాంపోటెరిక్ ఆక్సైడ్ అంటారు. వీటిని ఇప్పుడు ఏమని పిలుస్తామంటే యాంపోటెరిక్ ఆక్సైడ్ అనుకుని అంటాం. ఎందుకు యాంపోటెరిక్ అని అంటున్నాం, ఇక్కడ రీజన్ ఏంటంటే ఇది బోత్ యాసిడ్ అదే రకంగా బోత్ బేసు ఈ రెండు టైప్స్ ఆఫ్ బిహేవ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే ఇప్పుడు దీన్ని యాంపోటెరిక్ ఆక్సైడ్స్ అని అంటాం అనమాట. సింపుల్. ఓకే, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం ఒకసారి స్ట్రిక్ట్గా ఒక్కసారి క్విక్ రీక్యాప్ చేద్దాం. మెటల్ ఆక్సైడ్స్ జనరల్లీ బేసిక్ అని నేర్చుకున్నాం. అయితే వీటిలో కొన్ని అనమాట ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని ఆక్సైడ్స్ మాత్రం యాంపోటెరిక్ అంటే బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ క్వాలిటీస్ చూపిస్తాయి. ఎగ్జాంపుల్కి Al2O3, సో అల్యూమినియం ఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ అనేవి. అయితే ఇప్పుడు మెటల్ ఆక్సైడ్కి సంబంధించినంత వరకు కూడా లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి మాట్లాడదాం. అయితే నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒకసారి చూద్దాం. ఇది Na2O సోడియం ఆక్సైడ్ ఉంది. అట్ ద సేమ్ టైం NaOH
ఇది కూడాను. ఈ 2 ఏంటి ఎవరికైనా అడిగితే సింపుల్‌గా ఏమంటారంటే ఈ 2 కూడాను బేస్ అనుకోని చెప్పేస్తారు. బట్ ఇక్కడే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ 2 బేస్ అయినప్పుడు ఈటికి ఆటికి ఏంటి తేడా అనుకునంటే ఒకటి చెప్పాలి. ఎప్పుడైతే ఈ సోడియం ఆక్సైడ్ అనేది వాటర్‌లో డిజాల్వ్ అయిపోద్దో అప్పుడు మనకు ప్రొడ్యూస్ అయ్యేది ఏంటంటే ఈ రకమైన NaOH అనేది ప్రొడ్యూస్ అవుతది అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వాటర్‌లో జస్ట్ డిజాల్వ్ అయితే మాత్రమే ఈ NaOH అనేది ప్రొడ్యూస్ అవుతది. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి కాన్సెప్ట్ గుర్తు రావాలి. వాటర్ సాల్యుబుల్, వాటర్ ఇన్సాల్యుబుల్ అంటే కొన్ని రకాల బేసెస్ దట్ మీన్స్ కొన్ని రకాల మెటల్ ఆక్సైడ్స్ మాత్రమే వాటర్‌లో డిజాల్వ్ అవుతాయి. అన్నీ కూడాను డిజాల్వ్ అవ్వవు. ఎగ్జాంపుల్‌కి కొన్ని చెప్తాను చూడండి. ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ ఉందా? ఈ మెగ్నీషియం ఆక్సైడ్ మీరు వాటర్‌లో వేశారనుకోండి ఇది అస్సలు డిజాల్వ్ అవ్వదు. అదే మీరు ఇంట్లోన పంచదార ఉందా? పంచదారని వాటర్‌లో వెయ్యండి ఏమవుతది? షుగర్ అనేది డెఫినెట్‌లీ వాటర్‌లో డిజాల్వ్ అయిపోద్ది. నేను అంటుంది ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నా. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది చాలా తక్కువ మాత్రమే డిజాల్వ్ అవుతది. కాబట్టి ఇది నెగ్లిజిబుల్. అట్ ద సేమ్ టైమ్ ఈ అల్యూమినియం ఆక్సైడ్ ఉంది కదా! ఈ అల్యూమినియం ఆక్సైడ్ కూడాను అంతే. సో ఈ అల్యూమినియం ఆక్సైడ్ కూడాను వాటర్‌లో వేస్తే పెద్దగా డిజాల్వ్ అవ్వదనమాట. సో వాటర్ ఇన్సాల్యుబుల్. మరి వాటర్ ఇన్సాల్యుబుల్ కాకుండా వాటర్ సాల్యుబుల్ అయినవి ఏవైనా ఉన్నాయా అంటే కొన్ని రకాలు ఉన్నాయి. అవేంటంటే K2O. సో పొటాషియం ఆక్సైడ్ గానీ, కాల్షియం ఆక్సైడ్ గానీ ఇవన్నమాట వాటర్‌లో సాల్యుబుల్ అవుతాయి. సో ఇది ఈ మొత్తానికి సంబంధించిన మెటల్ ఆక్సైడ్‌కి సంబంధించిన కంప్లీట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఎవ్రీథింగ్ మీరు మెటల్ ఆక్సైడ్స్ గురించి కంప్లీట్‌గా నేర్చుకున్నారు. ఒకసారి మనం మళ్ళీ బ్యాక్‌కి వెళ్దాం. అసలు మనం ఈరోజు ఈ మెటల్స్‌కి సంబంధించిన కెమికల్ ప్రాపర్టీస్‌లో వేటి గురించి మాట్లాడతాం అనే దాని గురించి చూసినప్పుడు ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఆక్సిజన్‌తో రియాక్షన్ అనుకుని అన్నాం కదా! ఆక్సిజన్‌తో రియాక్షన్స్ ఏ రకంగా చేస్తాయి అనేది మెటల్స్ పరంగా చూసాము. దాని తర్వాత ఇదే ఆక్సిజన్‌తో రియాక్షన్ అయ్యేటప్పుడు కొన్ని మెటల్ ఆక్సైడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా! ఆ మెటల్ ఆక్సైడ్స్ యొక్క బిహేవియర్ కూడాను ఇక్కడే కంప్లీట్ చేసాం. ఓకే. 2 కూడాను ఇక్కడే కంప్లీట్ చేసేసాము. సో నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు ఏంటంటే వాటర్. ఈ వాటర్‌తో రియాక్షన్ ఏ రకంగా మెటల్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. మెటల్స్ ఈసారి వాటర్‌తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? సో ఇదొక బిగ్గెస్ట్ క్వెషన్ కదా! సో దీనికి ఒకసారి ఆన్సర్ ఫైండ్ ఔట్ చేద్దాం. యాక్చువల్లీ సో ఇప్పుడు సోడియం అనేది ఒక మెటల్ అనుకుందాం. సో సోడియం అనేది ఒక మెటల్. దీనికి వాటర్ అనేది చేసాం. సో ఎప్పుడైతే సోడియం వాటర్‌తో రియాక్షన్ అయ్యిందో వెంటనే అది ఫార్మ్ చేసేది ఏంటి తెలుసా? సోడియం ఆక్సైడ్. అంటే ఒక మెటల్ ఆక్సైడ్‌ని ఫార్మ్ చేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ చూడండి. మెటల్ ఆక్సైడ్. సో ఈ మెటల్ ఆక్సైడ్ ప్లస్ ఇంకొకటి బ్యూటిఫుల్ థింగ్ ఏం ఫార్మ్ చేసింది తెలుసా? హైడ్రోజన్ గ్యాస్. సో ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అనమాట. హైడ్రోజన్ గ్యాస్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ వాటర్ అనేది యాక్చువల్లీ లిక్విడ్. సో వాటర్ అనేది లిక్విడ్ కదా! ఆ లిక్విడ్ ఇక్కడ మెటల్ ఆక్సైడ్. అయితే ఇక్కడ మీకు ఇదే టైప్ ఆఫ్ రియాక్షన్ మామూలుగా వేస్తుంది చూడండి. ఇదొక బేకర్. ఈ బేకర్‌లో వాటర్ అనేది ఫుల్‌గా ఉంది. ఈ వాటర్‌లో గాని మీరు ఇన్ కేస్ సోడియం మెటల్ వేశారనుకోండి ఇది సరసరన తిరుక్కుంటూ ఎక్స్‌ప్లోడ్ అవుతది. అంటే ఇక్కడ ఏమవుతుంది? సోడియం అనేది ఫుల్‌గా చాలా క్విక్‌గా రియాక్ట్ అవుతూ చాలా విగరస్‌గా మీరు వేడి ఇనుము మీద పెనం మీద దాని మీద మీరు వాటర్ డ్రాప్ వేయండి. అది ఏ రకంగా చుట్టూ తిరుగుతూ పుస్ అనే సౌండ్ వస్తుందో సేమ్ అలాగే అవుతుంటదనమాట. సో ఇక్కడ ఏంటి? సోడియం ఆక్సైడ్‌గా అవుతుంది. అయితే ఈ సోడియం ఆక్సైడ్ అంతా కూడాను ఇంకా ఎక్కువసేపు వాటర్‌తో రియాక్ట్ అవుతుంది కదా! ఇంకా ఎక్కువసేపు వాటర్‌తో రియాక్ట్ అవ్వడం వల్ల ఈసారి ఫామ్ అయ్యేది ఏంటంటే మెటల్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. మెటల్ హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదొక్కటి గుర్తుంచుకోండి. సో ఎప్పుడైతే మెటల్ వాటర్‌తో రియాక్ట్ అవుతుందో ఫైనల్ అవుట్‌పుట్ ఏమొస్తుందంటే మెటల్ హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రియాక్ట్ అవుతుంది. సో ఇదే దీనికి ఎగ్జాంపుల్ చూపించాలంటే ఈ Na2 ఉందా? ఇది H2Oతో రియాక్ట్ అయిందనుకోండి. అంటే ఏంటి? ఇప్పుడు ఈ వాటర్‌లో సోడియం మెటల్ అనేది తిరుగుతుంది. తిరిగి ఫస్ట్ Na2Oగానే మారింది. కాకపోతే ఇది పూర్తిగా కాసేపు అయిన తర్వాత ఇంకొన్ని వాటర్‌లో పూర్తిగా కలిసిపోయిన తర్వాత Na2O అనేది ఇంకెలాగా మారిపోతుందంటే మెటల్ హైడ్రాక్సైడ్‌గా దట్ మీన్స్ NaOHగా మారిపోతుంది. సో ఇది పరిస్థితి. సో దీన్ని బట్టి ఇకపైన మీకు ఎప్పుడైనా రియాక్షన్ కనిపిస్తే మీరు ఏం రాస్తారు? ఫైనల్‌గా ఈ రకంగా సింపుల్‌గా రాసేస్తే సరిపోద్ది. మెటల్ ఎప్పుడైతే వాటర్‌తో రియాక్ట్ అవుతుందో మెటల్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతది అనే విషయం ఒక్కటి రాసేయండి. చాలు సెట్ అయిపోయినట్టే. ఓకే. ఇంతే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే రియాక్షన్ ఈసారి వేరేలా చెప్తాను. ఈసారి మెటల్ ఉంది. సో ఈసారి ఈ మెటల్ ఉంది కదా! ఈ మెటల్ అనేది ఈసారి స్టీమ్‌తో వర్క్ అయింది. స్టీమ్ అంటే ఏంటి? గాలి మీన్స్ ఆవిరి. సో గ్యాస్ అనమాట. సో ఈ గ్యాస్‌తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఏం ఫామ్ అవుతుంది తెలుసా? మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో మెటల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది పక్కాగా రిలీజ్ అవ్వాలి కదా! హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిపోయింది. కానీ ఈ మెటల్ ఆక్సైడ్ ఈసారి
జస్ట్ గ్యాస్తోనే రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇంక ఎక్స్ట్రాగా వాటర్ ఉంటే ఇది కూడా మెటల్ హైడ్రాక్సైడ్గా మారిపోయేది. కానీ ఇక్కడ ఇది మెటల్ హైడ్రాక్సైడ్గా ఎందుకు మారట్లేదు, ఫైనల్గా మెటల్ ఆక్సైడ్గా ఎందుకు మిగిలిపోతుంది అంటే అది జస్ట్ గ్యాస్ కాబట్టి. ఒకసారి మీకు ఫోటో చూపిస్తా. ఇక్కడ రియాక్షన్ చూడండి. సో ఇదేంటి తెలుసా, ఒక దూది ముక్క. సో ఈ దూద్ దాంట్లో ఈ కాటన్లోన ఉదాహరణకి వాటర్ వేసేస్తారంట. వాటర్ వేసేసి ఈసారి ఇక్కడ చూసిన మిడ్లో ఏముంది, ఒక మెటల్ పీస్ వేస్తారు. ఎగ్జాంపుల్కి అది మెగ్నీషియం అయినా అవ్వచ్చు, సోడియం అయినా అవ్వచ్చు. సోడియం వద్దండి పేలిపోద్ది, చాలా రియాక్షన్ కదా. సో మెగ్నీషియం కానీ, అల్యూమినియం కానీ, కాల్షియం కానీ ఇలాంటివి వేస్తారనమాట. ఇలా వేసి దీనికి క్లోజ్ చేసేస్తారు. ఇలా క్లోజ్ చేసిన తర్వాత కింద నుండి మంట పెడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న దూదిలో ఉన్న వాటర్ అంతా కూడా, అంటే మనం తడిపిన దూదే పెడతాం కాబట్టి ఈ కాటన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇప్పుడు స్టీమ్గా మారుతుంది. ఇలా స్టీమ్గా మారడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ మెటల్ ఎప్పుడైతే స్టీమ్తో రియాక్షన్ అవుతుందో, సో ఇది గ్యాస్ కాబట్టి వెంటనే మెటల్ ఆక్సైడ్గా ఇది మారిపోద్ది. మెటల్ ఆక్సైడ్గా ఇది చేంజ్ అయిపోద్ది. ఇది ఇక్కడ మెటల్ ఆక్సైడ్గా చేంజ్ అయిపోద్ది. మరి హైడ్రోజన్ గ్యాస్ అనుకుని అన్నారు కదా సార్ అంటే, హైడ్రోజన్ గ్యాస్ కోసమే ఇక్కడ ఈ గ్యాప్ విడిచిపెట్టాం. అప్పుడు ఈ పైప్ నుండి ఇలా వెళ్తుంది అనమాట. ఇక్కడ ఈ హైడ్రోజన్ గ్యాస్ అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ హైడ్రోజన్ గ్యాస్ వచ్చిందా లేదా అని కొంచెం ఎలా తెలుస్తుంది, ఫ్లేమ్ పెట్టారనుకోండి, మంట పెడితే ఏమవుతుంది అనే పాప్ సౌండ్ వచ్చి ఆగిపోద్ది అనమాట. సో ఇది సంగతి. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జస్ట్ స్టీమ్ మాత్రమే వెళ్ళడం వల్ల ఇది జస్ట్ మెటల్ ఆక్సైడ్గా ఉండిపోయింది. కానీ ఇందాక నేను చెప్పిన రియాక్షన్లో ఏమైంది, ఇక్కడ ఈ బాక్స్ తీసుకుంటే దీంట్లో సోడియం మెటల్ అనేది వేసిన తర్వాత అది రియాక్ట్ అవుతుంది వాటర్తో రియాక్ట్ అయ్యి సోడియం ఆక్సైడ్గా ఇది కూడా మెటల్ ఆక్సైడ్గా మారింది. కాకపోతే వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మారిపోయిన ఈ Na2O అంతా కూడా ఇంకా మళ్ళీ వాటర్లోనే ఉండిపోయింది కాబట్టి అది ఫైనల్గా NaOH సోడియం హైడ్రాక్సైడ్గా మారిపోయింది. సో ఈ రియాక్షన్ మనం ఎలా రాయొచ్చు అంటే, మెటల్ ఆక్సైడ్, ఈ మెటల్ ఆక్సైడ్ ఉంది కదా, ఈ మెటల్ ఆక్సైడ్ ఎప్పుడైతే ఉన్న ఈ ఎక్సెస్ వాటర్తో, ఇక్కడ వాటర్ చూడండి ఇది లిక్విడ్ అనమాట, గ్యాస్ కాదు లిక్విడ్తో మారుతుందో మెటల్ హైడ్రాక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫైనల్గా మీకు ఎన్ని రియాక్షన్స్ రాశాను అంటే చూడండి, ఇది ఫస్ట్ రియాక్షన్, ఇది 2 రియాక్షన్స్ కాదు, ఓన్లీ 1 రియాక్షనే. ఎందుకంటే ఇది వెంటనే స్పాంటేనియస్గా క్విక్గా ఇక్కడికిక్కడ జరిగిపోద్ది. సెకండ్ది ఇది సెకండ్ రియాక్షన్ అనమాట. ఇది స్టీమ్కి సంబంధించినంతవరకు కూడా మెటల్ ప్లస్ స్టీమ్ అని రాసేస్తాను. ఇక్కడ చూడండి ఈ మొత్తం కూడా దీన్ని ఇక్కడ స్టీమ్ అని రాసిస్తే చాలా బాగుంటుంది, మీకు కూడా క్లారిటీ ఉంటుంది. STEAM స్టీమ్. సో స్టీమ్ అంటే నథింగ్ బట్ ఇది కదా, ఇది ఓకే. ఇది పరిస్థితి. సో ఈ 2 కైండ్స్ ఆఫ్ రియాక్షన్లో కూడా మీరు ఒకటి కామన్గా గమనించాలి, హైడ్రోజన్ గ్యాస్ అనేది పక్కగా రెండిట్లో కూడా వస్తుందన్నమాట. ఒక దాంట్లో మెటల్ ఆక్సైడ్తో మాత్రమే మిగిలిపోతే, ఇంకొకటి మాత్రం మెటల్ హైడ్రాక్సైడ్గా కూడా చేంజ్ అయింది. అయితే ఇప్పుడు రియాక్షన్ చూడండి, వాటర్ ఎప్పుడు కూడాను వాటర్ లాగే ఉంటుంది అనమాట. కొన్నిసార్లు కోల్డ్ వాటర్ ఉంటుంది, కొన్నిసార్లు హాట్ వాటర్ ఉంటుంది, కొన్నిసార్లు స్టీమ్ కూడాను ఉంటుంది. ఇప్పుడు దేంతో ఏవి రియాక్షన్ అవుతాయి అని చూస్తే కేవలం స్టీమ్ ఉంది కదా, సో స్టీమ్లో ఉన్నప్పుడు మాత్రమే కొన్ని మెటల్స్ అనమాట రియాక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్కి అల్యూమినియం, జింక్, ఐరన్. సార్ ఎందుకు సార్ ఇవి స్టీమ్లో మాత్రమే రియాక్ట్ అవుతాయి అంటే ఇది కాస్త లెస్ రియాక్టివ్ అనమాట. సో లెస్ రియాక్టివ్ కాబట్టి స్టీమ్లోనే ఉంటాయి. సో నువ్వు కోల్డ్ వాటర్ పెట్టినా, హాట్ వాటర్ పెట్టినా, స్టీమ్ పెట్టినా అసలు రియాక్ట్ కాని ఉన్నాయి కొన్ని అనమాట. ఉదాహరణకి AU, AG. సో ఈ రెండు కూడా ఏంటి, దాని తర్వాత ప్లాటినం. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మెటల్స్, కాకపోతే ఇవి నోబుల్ మెటల్స్. అసలు ఎవరితో కూడా రియాక్షన్ చేయదు. నువ్వు స్టీమ్ తెచ్చుకో, హాట్ వాటర్ తెచ్చుకో, ఇంకేం తెచ్చుకో, వాళ్ళు అసలు సంబంధమే లేదనమాట. ఇది నువ్వు ఎలాంటి వాటర్ పెట్టుకో. అందుకే మీరు గోల్డ్ వేసుకొని ఎక్కడ ఎలాంటి వాటర్లో వెళ్ళినా సరే మీకు అది రియాక్షన్ చేయదు. సో నెక్స్ట్ ఇంకొకటి, హాట్ వాటర్లో వేస్తే మాత్రం కొన్ని బడ్ మంచిగా అవుతాయి, అవి మెగ్నీషియం అనమాట. మరి కోల్డ్ వాటర్లో వేసినప్పుడు కొన్ని మాత్రం రియాక్ట్ అవుతాయి చాలా వైలెంట్గా అనమాట. అలాంటివి ఏంటంటే ఉదాహరణకి పొటాషియం, సోడియము, కాల్షియము, ఈ మూడు కూడాను యాక్చువల్లీ ఇందులో పొటాషియము, సోడియం ఉంది చూడండి, ఈ రెండు అయితే చాలా విగరస్గా వేసిన వెంటనే పేలిపోతాయి. సో వేసిన వెంటనే కూడాను చాలా బీభత్సమైన రియాక్షన్ చూపిస్తుంది ఈ రెండు కూడా విగరస్. అయితే ఈ పైనవి కోల్డ్ వాటర్లో వేస్తేనే రియాక్షన్ ఇచ్చినప్పుడు హాట్ వాటర్లో వేస్తే ఊరుకుంటాయా, స్టీమ్లో వేస్తే ఊరుకుంటాయా, మీ ఊహగా విడిచిపెట్టేస్తున్నా, ఓకేనా. సో అవి కోల్డ్ వాటర్కే రియాక్ట్ అయ్యాయి అంటే హాట్ వాటర్కి రియాక్ట్ అవుతాయి, స్టీమ్కి ఇంకెంత రియాక్ట్ అవుతాయి ఊహించుకోండి. సో ఇక్కడ చూడండి ఈ రెండు వాటర్స్ కాబట్టి ఇక్కడ మాత్రం హైడ్రాక్సైడ్స్ ఫామ్ అవుతాయి, మెటల్ హైడ్రాక్సైడ్ ప్లస్ H2 గ్యాస్. కానీ ఇక్కడ మాత్రం చూడండి కేవలం స్టీమ్ మాత్రమే కదా, అందుకే ఇక్కడ కేవలం మెటల్ ఆక్సైడ్ మాత్రమే ఫామ్ అవుతుంది, మెటల్ ఆక్సైడ్. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ మాత్రమే ఫామ్ అవుతుంది చూడండి, ఓకేనా. సో ఇక్కడ మెటల్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఏర్పడిన మెటల్ ఆక్సైడ్ ఇంకా
మెటల్ హైడ్రాక్సైడ్గా కూడా కన్వర్ట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోల్డ్ వాటర్లో ఎలాగొచ్చింది రియాక్షన్ ఒకసారి రాసేద్దామా. ఇప్పుడు కోల్డ్ వాటర్ కాబట్టి ఇక్కడ కోల్డ్ వాటర్లో చూడండి పొటాషియం, ఈ పొటాషియం ఎప్పుడైతే వాటర్తో, ఈ వాటర్ చెప్తున్నా మళ్ళీ లిక్విడ్ అనమాట, ఇది యాక్చువల్లీ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేయాలి కదా, ప్లస్ ఎలా మారిపోద్ది అన్న డైరెక్ట్గా హైడ్రాక్సైడ్గా మారిపోద్ది. సో పొటాషియం హైడ్రాక్సైడ్, దీన్ని బ్యాలెన్స్ చేస్తామా, 2 పొటాషియమ్స్ 2 వాటర్ మాలిక్యూల్స్ 2 పొటాషియం హైడ్రాక్సైడ్ మాలిక్యూల్స్ ప్లస్ అన్నిటికన్నా మించి ఇక్కడ రియాక్షన్ వైలెంట్గా ఉంటుంది కాబట్టి హీట్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. హీట్కి నేను డెల్టా సింబల్లో చూపిస్తున్నా. ఓకే, ఇది హైడ్రోజన్ గ్యాస్ అని సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇదే దాన్ని మీరు సోడియంతో ట్రై చేయండి, అలానే వస్తుంది, సోడియము పొటాషియం. సో ఈ రెండు కూడా ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అనే విషయం చూడండి. ఎగ్జోథెర్మిక్ అంటే బయటికి హీట్ బీభత్సంగా వస్తుంది, ప్లస్ అన్నిటికన్నా మించి ఇది ఇంకొకటి ఏంటంటే క్యాచెస్, ఫైర్ కూడా క్యాచెస్ వస్తుంది. సో ఈ రియాక్షన్ చేసినప్పుడు మాత్రం దయచేసి ఇలాంటి రియాక్షన్ ఇంట్లో దగ్గర చేయకండి, చాలా డేంజర్. ఓకేనా. సో ఇది హైలీ ఎగ్జోథెర్మిక్. అయితే మీకు ఇదే కోల్డ్ వాటర్లో కాల్షియం కూడాను రియాక్ట్ అవుతుంది. సో కాల్షియం రియాక్ట్ అవుతుంది కాబట్టి దాని రియాక్షన్ రాసేద్దామా ఒకసారి. సో కాల్షియం ప్లస్ వాటర్. సో ఈ వాటర్ అనేది చెప్తున్నాను కదా, ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒక హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఈ మొత్తం సిచ్యువేషన్లో చూడండి ఇది కాస్త లెస్ వైలెంట్ అనమాట. ఎందుకు లెస్ వైలెంట్ అవ్వడం వల్ల ఇక్కడ లాస్ట్లో హీట్ కూడా జనరేట్ అవుతుంది, ఏదో రియాక్ట్ అవ్వాలి కాబట్టి రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కోల్డ్ వాటర్కి సంబంధించి. ఇప్పుడు హాట్ వాటర్ రియాక్షన్ కూడా రాసేద్దాం. ఈ మెగ్నీషియం ఉంది కదా, సో హాట్ వాటర్కి మనం ఎక్కువగా కూడాను మెగ్నీషియం ఒక ఎగ్జాంపుల్నే తీసుకుంటాం. సో ఈ మెగ్నీషియం ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అవుతుందో ఇక్కడ డెఫినెట్లీ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వాలి. ఓకే, రిలీజ్ అయిపోయింది హైడ్రోజన్ గ్యాస్. దాంతోపాటు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అయిపోయింది, OH ట్వైస్. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడ వాటర్ అనేది చెప్తున్నాను కదా, ఇది లిక్విడ్. అయితే హాట్ వాటర్ రియాక్షన్ అయిపోయింది కాబట్టి ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది స్టీమ్. సో స్టీమ్లో జస్ట్ వాటర్ వేపర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఈసారి రియాక్షన్ ఎలాగ వస్తుందో చూద్దాం. ఈసారి మెగ్నీషియంనే చేద్దాం. మెగ్నీషియంని ఇదే టెస్ట్ చేద్దాం. సో ఉదాహరణకి ఇక్కడ టెస్ట్ ట్యూబ్ కదా, ఈ టెస్ట్ ట్యూబ్లో దూదిని వాటర్తో తడిపేసాము. సో ఇలా వాటర్తో తడిపేసాము. ఇక్కడ మనం మెగ్నీషియము పెట్టామనుకోండి, ఇలా మెగ్నీషియం పెట్టి కింద నుండి ఫ్లేమ్ పెట్టాం. ఇలా ఫ్లేమ్ పెడితే ఇక్కడ ఏమవుతుంది తెలుసా, దీనిలో వచ్చిన స్టీమ్ అంతా కూడాను దీంతో ఎప్పుడైతే రియాక్షన్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఇది బడబడ ఎక్స్ప్లోడ్ అవ్వడం మొదలవుతూ ఉంటుంది. సో ఇది మెల్లమెల్లగా చేంజ్ అయిపోద్ది అనమాట. మంచి వేడి చాలా ఎక్కువ రిలీజ్ చేస్తూ లాస్ట్కు వైట్ కలర్లో మారిపోద్ది, అంటే మెగ్నీషియం ఆక్సైడ్గా మారిపోతుంది. సో మెగ్నీషియం ఎప్పుడైతే H2O, ఈ H2O అనేది చెప్తున్నాను కదా, ఇది గ్యాస్ ఎప్పుడైతే రియాక్షన్ అవుతుందో మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. సో ఈ మెగ్నీషియం ఆక్సైడ్ ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది బయట నుండి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో హైడ్రోజన్ గ్యాస్ ఎలా కలెక్ట్ చేయాలో మీరు చూసే ఉంటారు. ఇలా హైడ్రోజన్ గ్యాస్ కలెక్ట్ చేసి దాన్ని ఫ్లేమ్ టెస్ట్ చేస్తే చాలు అనమాట, సెట్ అయిపోద్ది. సో మెగ్నీషియం ఆక్సైడ్గానే ఉండిపోయింది. ఓకే, కానీ ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఇంకా వాటర్లో వేస్తే మాత్రం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అవుతుంది. ప్రెజెంట్ మాత్రం మరి వాటర్ అవైలబుల్ లేదు కదా, కేవలం స్టీమ్ మాత్రం ఉంది కాబట్టి ఇలానే ఉండిపోద్ది. ఇంకా స్టీమ్ రియాక్షన్ కొన్ని చూద్దాం. ఈసారి ఏం చేద్దామంటే అల్యూమినియంని ట్రై చేద్దాం. అల్యూమినియం కూడా స్టీమ్తో ట్రై చేస్తే ఇది అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. సో Al2O3. నెక్స్ట్ హైడ్రోజన్ గ్యాస్ ఎలాగో రిలీజ్ అవ్వాలి కదా, అది రిలీజ్ అయిపోయింది. ప్రతి దాంట్లో కూడా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది జస్ట్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. జింక్ అనేది జింక్ ఆక్సైడ్గా మారుతుంది, అండ్ ఐరన్ అనేది ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది, Fe3O4. దీన్ని మ్యాగ్నెటైట్ కూడా అంటారు అనమాట. సో దీన్ని కాస్త బ్యాలెన్స్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోద్ది. అల్యూమినియం రియాక్షన్ 2 అల్యూమినియమ్స్, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2, ఇక్కడ 3 2 6, ఇక్కడ 3 2 6. సో సెట్ అయిపోయింది మొత్తం కూడా. సో ఇది మొత్తానికి కూడా కోల్డ్ వాటర్, హాట్ వాటర్, స్టీమ్. అయితే ఇక్కడతో అయిపోయింది. కాకపోతే ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు రియాక్షన్స్లో చూసుకున్నట్లయితే అన్నిటికన్నా హైయెస్ట్ రియాక్షన్ ఏం చూపిస్తుంది, పొటాషియం, సోడియం. దాని తర్వాత కాల్షియం. దాని తర్వాత రియాక్షన్ ఏం చూపిస్తుంది, మెగ్నీషియం. దాని తర్వాత అల్యూమినియం, జింక్, ఐరన్. ఈ రకంగా అనమాట రియాక్టివిటీ సిరీస్ అనేది ఒకటి కానీ మనం ట్రై చేస్తే ఈ రకంగా రియాక్టివిటీ సిరీస్లో ఇలా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు అయిపోయింది. ఇంకా లాస్ట్గా ఈసారి రియాక్షన్ దేంతో ఉంది, డైల్యూట్ యాసిడ్స్ ఉన్నాయి కదా, ఈ డైల్యూట్ యాసిడ్స్తో. సో మీరు ఆల్రెడీ యాసిడ్స్ బేసిస్ లెసన్లోన ఈ యాసిడ్స్తో రియాక్షన్ మీరు రాస్తారు, నేర్చేసుకున్నారు కూడాను. మెటల్స్ ఈసారి యాసిడ్స్తో రియాక్ట్ అయితే మీకు ఇక్కడ ఏం చేస్తున్నామంటే డైల్యూట్ యాసిడ్స్ అనే మాట వాడుతున్నా, మాటకి కూడాను. ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ తీసుకున్నారనుకోండి చెయ్యిలు కాలిపోతాయి, ఎక్స్పెరిమెంట్లో ఏం రాంగ్ అయినా సరే మటాస్ అయిపోతాం అనమాట. సో అందుకోసం అంటున్నాం మేజర్గా కూడాను. సో ఒకసారి మెటల్ చూద్దాం, దీని యొక్క రియాక్షన్ మెథడ్ ఏంటి.
మెటల్ ఎప్పుడైతే డైల్యూట్ యాసిడ్స్తో, సో మళ్ళీ చెప్తున్నా డైల్యూట్ యాసిడ్స్తో, మెటల్ ఎప్పుడైనా యాసిడ్స్తో రియాక్ట్ అయితే వెంటనే ఏం రావాలి, హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయిపోద్ది. పాయింట్ 1. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ ఫామ్ అవుతుంది. ఇదే కదా మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు. అయితే ఈ సాల్ట్ని ఇంకా కాస్త బాగా గుర్తుండడానికి మీరు ఏం చేస్తారంటే మెటల్ సాల్ట్ అనే మాట వాడండి, ఇంకా జీవితంలో మర్చిపోరు. సో మెటల్ సాల్ట్. సో ఇది సార్ దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ ఇస్తారా అంటే ఎందుకు ఇవ్వను, బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకి సోడియం ఉందా, సోడియం హెచ్సిఎల్తో రియాక్షన్ అయ్యింది అనుకోండి, ఏం చేస్తుంది, వెంటనే డబుల్ డిస్ప్లేస్మెంట్ అనమాట, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ NaCl. సో NaCl. నెక్స్ట్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిపోవాలి కదా, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఈ రకంగా రియాక్షన్ అనేది జరిగిపోద్ది. సో ఈ రియాక్షన్ జరిగిపోయేటప్పుడు మనం వెంటనే ఇక్కడ దీన్ని ఇంకేం చేద్దాము, బ్యాలెన్స్ చేద్దాం. 2NaCl అండ్ 2Na. సో ఈ రకంగా చేస్తే రియాక్షన్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. అయితే ఈ రియాక్షన్లోన మీరు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడాలి. మొత్తం మెటల్స్ అన్నిటిని తీసుకుంటే ఇదే టైప్ ఆఫ్ కథ వస్తుంది. మొత్తం ఏ రకంగా మెటల్స్ ఉన్నాయి అన్నిటిని తీసుకుంటే ఇదే వస్తుంది అనమాట. సో మరి దీని యొక్క రియాక్టివిటీ సిరీస్ మరి మీకు కావాలి కదా, సో దానికోసం నేను ఏం చేస్తానంటే రియాక్షన్స్ రాసేస్తాను చూడండి. సోడియం అన్నిటికన్నా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. ఓకే, మెగ్నీషియం ఇది దీనికన్నా సెకండ్ లెవెల్ అనమాట. సో నా క్వశ్చన్ ఏంటంటే ఒక్కసారి కాస్త వెనక్కి వెళ్దాం. ఇప్పుడు అన్ని మెటల్స్ కూడాను యాసిడ్స్తో సేమ్ లెవెల్లో రియాక్షన్ చేస్తుందా అంటే లేదు, ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ రియాక్షన్ చేస్తుంది అనమాట. సో మీరు ఇన్ కేసు ఇది ఒక గ్లాసు, ఈ గ్లాసులో యాసిడ్ ఉంది, HCl అనే యాసిడ్. సో మీరు సోడియం మెటల్ వేసారనుకోండి పేలిపోద్ది పక్క. సో మెగ్నీషియం అనే మెటల్ వేసారనుకోండి పొంగు వస్తుంది, బీభత్సమైన పొంగు. అంటే పొంగు మీన్స్ ఫోమ్ లాగా వస్తుంది, ఫోమ్ కూడా కాదు, బుడగలు వస్తాయి, బబుల్స్ వస్తాయి. సో దాని తర్వాత నెక్స్ట్ అల్యూమినియం, దాని తర్వాత నెక్స్ట్ జింక్, దాని తర్వాత నెక్స్ట్ ఇనుము. సో ఈ రకంగా అనమాట ఒక్కొక్కటి రియాక్షన్ చేస్తుంది. దీని తర్వాత ఇంకేమైనా మెటల్స్ రియాక్షన్ చేయగలవా ఇంతే రకంగా అంటే లేదు. ఉదాహరణకి మీరు కాపర్ తీసుకున్నారనుకోండి, కాపర్ ప్లస్ HCl నో రియాక్షన్. మరి కాపర్కే రియాక్షన్ జరగకపోతే వాట్ అబౌట్ Ag, వాట్ అబౌట్ Au? Au అంటే బంగారము. సో బంగారం HClతో చేస్తే రియాక్షన్ అనేది జరుగుతుందా, నో రియాక్షన్, నో రియాక్షన్, నో రియాక్షన్. ఓకేనా. సో ఇది మొత్తానికి సంబంధించినంత వరకు కూడాను. సో ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఒకటే గుర్తుంచుకోండి, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అండ్ సాల్ట్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది ఎప్పుడైతే యాసిడ్స్తో రియాక్షన్ అవుతుందో. సో ఇది రియాక్షన్ సంబంధించినంత వరకు సిరీస్. సో ఇంకొకటి ఏంటంటే అల్యూమినియం గురించి చెప్పేటప్పుడు ఏంటంటే అల్యూమినియంకి ఒక లేయర్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది అనుకుని చెప్పాను కదా, అల్యూమినియం ఆక్సైడ్. సో అల్యూమినియం ఆక్సైడ్, ఈ అల్యూమినియం ఆక్సైడ్ ఫస్ట్ రియాక్షన్లో వేసిన వెంటనే సైలెంట్గా ఉంటుంది. ఉదాహరణకు వాటర్లో స్టోన్ వేసామనుకోండి, అది అసలు కనీసం మూవ్ కూడా అవ్వదు, ఏం అవ్వదు, రియాక్షన్ కాకుండా అలాగే ఉంటుంది. సేమ్ అల్యూమినియం కూడా అలానే. కానీ కాసేపు టైం అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా, ఈ అల్యూమినియం పైన ఉన్న పైన లేయర్ అంతా కూడా ఆ యాసిడ్లో నాశనం అయిపోద్ది. అప్పుడు బుడగలు స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే బబుల్స్ వచ్చాయో మెల్లమెల్లగా ఈ అల్యూమినియం అంతా కూడా దీంట్లో కరిగిపోతూ ఒక సాల్ట్లా మారిపోతుంది, మొత్తం కూడా ఒక లిక్విడ్లా మారిపోద్ది అనమాట. అయితే మీకు ఇప్పటి వరకు కూడా నేనేం చెప్పానంటే గోల్డ్ అనేది అసలు రియాక్షనే అవ్వదు అనుకుని చెప్తున్నాను. గోల్డ్ అనేది అసలు రియాక్షనే అవ్వదు అనుకుని చెప్పాను కదా, ఆ గోల్డ్ని కూడాను కరిగించడానికి, గోల్డ్ని కూడాను రియాక్షన్ చేయడానికి ఒకటి ఉంది. సో కాకపోతే ఇది చాలా కాస్ట్లీ అనమాట. ఎందుకంటే గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఎంత, ఒక 10,000 ఎంత ఉంటుంది. అలాంటిది మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే మీరు మినిమం కూడా ఒక 10 గ్రామ్ గోల్డ్స్ అంటే కనిపించదు కదా రియాక్షన్ జరుగుతున్నట్టు. ఒక 10 గ్రామ్ గోల్డ్ ఇలాంటివి తీసుకున్నారనుకోండి సుమారుగా 60,000 రూపాయలు అవుతుంది ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి. 60,000 రూపీస్ అవుతుంది అనమాట. సో అది. సో మీరు ఇన్ కేసు మీరు ధనవంతులు అయితే మాత్రం ఈ రియాక్షన్ చేయండి. ఏం లేదనమాట, HCl ఉందా, HCl ప్లస్ నైట్రిక్ యాసిడ్ HNO3 అనమాట. ఈ రెండింటిని కలిపితే ఎంత రేషియోలో కలపాలంటే ఇది 3 పార్ట్స్ తీసుకోండి. ఓకే, 3 పార్ట్స్ తీసుకొని అండ్ నైట్రిక్ యాసిడ్ అనేది 1 పార్ట్. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే HCl ప్లస్ HNO3కి సంబంధించిన ఒక లిక్విడ్ తీసుకోండి. సో ఆ లిక్విడ్నే మనం ఏమంటామంటే నైట్రిక్ యాసిడ్, ఆక్వారీజియా అంటారు. నథింగ్ బట్ దీని పేరు ఏం పేరు అంటే రాయల్ వాటర్ అంటారు. సో రాయల్ వాటర్ దీని పేరు. సో ఆక్వారీజియా చెప్తున్నాను కదా, జస్ట్ ఇది 3 పార్ట్స్ ఏమో HCl తీసుకోండి అండ్ 1 పార్ట్ ఏమో నైట్రిక్ యాసిడ్ తీసుకోండి. సార్ దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకుని అంటున్నారా, అక్కడికే వస్తున్నా. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ లిక్విడ్ ఎంత పవర్ఫుల్ అంటే దీంట్లో మీరు గోల్డ్ వేసినా సరే ఆఖరికి గోల్డ్ కూడాను డిజాల్వ్ అయిపోద్ది, గోల్డ్ కూడా రియాక్షన్లోకి వెళ్ళిపోద్ది. మీరు ఇన్ కేసు దీంట్లో గోల్డ్ వేసారనుకోండి, గోల్డ్ చాలాసేపటి వరకు కూడా రియాక్షన్ అవ్వదు, కానీ చాలాసేపు అయిన తర్వాత గోల్డ్లో నుండి కూడా బబుల్స్ వస్తాయి.
గోల్డ్ చిన్న 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 ముక్కలుగా విరిగిపోయి లాస్ట్కి వాటర్లోన ఆ లిక్విడ్లోనూ కలిసిపోతుంది. సో ఆఖరికి గోల్డ్ని కూడాను కరోడ్ అయిపోయేలా చేసిన శక్తి ఈ ఆక్వా రీజియాకి ఉంది. సో ది గ్రేట్ లెజెండ్ వాటర్, అందుకే రాయల్ వాటర్ అని పేరు. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ మెటల్స్ ఎప్పుడైనా సరే యాసిడ్స్తో రియాక్ట్ అయితే ఆ డెఫినెట్లీ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేయాలనుకుని చెప్పాను కదా. కానీ ఒక్క మగాడు ఉన్నాడు, వాడి పేరు ఏం పేరు అంటే నైట్రిక్ యాసిడ్. ఈ నైట్రిక్ యాసిడ్కి మాత్రం చిన్న ఎక్సెప్షన్ ఉంది. చూడండి ఇక్కడ ఎక్సెప్షన్ రాస్తున్నా, ఎక్సెప్షన్. సో ఈ ఎక్సెప్షన్ రాస్తున్నాను చూడండి. ఇక్కడున్న మెటల్స్ ఏవైతే మెటల్స్ ఉన్నాయో ఈ మెటల్స్ నైట్రిక్ యాసిడ్తో రియాక్షన్ చేస్తే మాత్రం సో మనకు మామూలుగా ఏం ప్రొడ్యూస్ చేయాలి, హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయాలి కదా. కానీ ఇక్కడ వీడు మాత్రం ఏంటి ప్రొడ్యూస్ చేస్తాడంటే డైరెక్ట్ వాటరే ప్రొడ్యూస్ చేసేస్తున్నాడు. అర్థమవుతుంది కదా. సో డైరెక్ట్ వాటరే ప్రొడ్యూస్ చేసేస్తున్నాడు. ఎందుకు సార్ ఇది వాటర్లా మారుస్తుందంటే దీని వెనకున్న రీజన్ ఏంటంటే ఇది చాలా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇది ఆక్సిడైజింగ్ ఎంత స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయినప్పుడు అది ఏం చేస్తుంది, ఎలాంటి వాడినైనా సరే ఆక్సిజన్ యాడ్ చేసేస్తుంది కదా. అందుకే ఇక్కడ ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్కి ఇది ఆక్సిజన్ని యాడ్ చేసేసింది. మరి ఇక్కడ రియాక్షన్లో ఏమొస్తుంది సార్ అనుకుంటే ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. సో నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే ఏంటి సార్ అంటే ఉదాహరణకి N2O ఉంది కదా. సో N2O, సో ఇది ఒక నైట్రోజన్ ఆక్సైడ్. లేకపోతే NO, ఇది కూడా నైట్రోజన్ ఆక్సైడ్. ఇంకొకటి ఉంది చూడు NO2, ఇది కూడా నైట్రోజన్ ఆక్సైడ్ ఉంటాయి. ఈ రకమైన ఫామ్ అవుతాయి. అయితే ఇప్పుడు మీకు ఎక్సెప్షన్ చెప్పాను కదా, ఇదే ఎక్సెప్షన్లో ఇంకొక ఎక్సెప్షన్ చెప్తా. ఏంటి ఎక్సెప్షన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మెగ్నీషియం ఉందా, ఈ మెగ్నీషియము నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యింది అనుకోండి. అంటే ఈ మెగ్నీషియం అనేది కూడా మెటలే కదా. ఈ మెటల్ అనేది నైట్రిక్ యాసిడ్తో రిలీజ్ అయితే ఏమవ్వాలి, వాటర్ రావాలి కదా. అంత సీన్ లేదు, వాటర్ అనేది రాదనమాట. సో ఇదే మ్యాజిక్ ఇక్కడ. అంటే దీనికి సంబంధించిన ఈ ఎక్సెప్షన్ చూడండి, దీనికి సంబంధించిన ఎక్సెప్షన్ ఏంటంటే ఈ మెగ్నీషియం కానీ లేకపోతే వాటర్ కానీ మెగ్నీషియం కానీ మాంగనీస్ కానీ ఈ రెండు కూడాను రియాక్షన్ అయ్యాయి అనుకోండి, ఇవి మాత్రం అవి ప్రొడ్యూస్ చేయలేవు అనమాట. ఓకేనా. సో ఇవి హైడ్రోజన్ గ్యాస్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. సో మరి ఇక్కడ ఏంటి వస్తుంది సార్ మెటీరియల్ అంటే మెగ్నీషియం సాల్ట్ MgNO3 ట్వైస్. ఓకే, ఇదే సేమ్ ఇదే రియాక్షన్ మాంగనీస్తో సోడియం అంతే అనమాట, MgNO3. ఈ రెండుతో కూడా రియాక్షన్ అయితే ఈసారి కూడా హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా చూడండి. ఈ నైట్రిక్ యాసిడ్ అని చూసారా, ఇది డైల్యూట్ ఉండాలి. ఓకే, మరి కాన్సన్ట్రేటెడ్ అయ్యింది అనుకోండి మళ్ళీ ఆక్సిడైజ్ చేస్తుంది దీన్ని కూడా. కాకపోతే డైల్యూట్ అయ్యింది అనుకోండి అంత కాన్సన్ట్రేట్ చేయదు. సో ఇవి మొత్తానికి సంబంధించినంత వరకు కూడాను మెటల్స్ ఎప్పుడైనా డైల్యూట్ యాసిడ్స్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తే మెటల్ సాల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క రియాక్టివిటీ పవర్ ఉంటుంది. సోడియంకి ఎక్కువ, మెగ్నీషియంకి ఎక్కువ. తర్వాత అన్నిటికన్నా లీస్ట్ చూసుకున్నట్లయితే గోల్డ్, సిల్వర్ ఇవి ఉన్నాయి కదా లీస్ట్. సో గోల్డ్, సిల్వర్ని కూడాను రియాక్ట్ కొరోజివ్ చేయాలంటే ఆక్వా రీజియన్ వాడమనుకోండి అది సెట్ అయిపోతాయి. ఆక్వా రీజియన్ అంటే ఏంటి, కాన్సన్ట్రేటెడ్ HCl 3 parts తీసుకుని కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అది 1 part తీసుకొని చేసిన లిక్విడ్ దాంట్లో ఇది ఆక్వా రీజియన్. దాని తర్వాత మెటల్స్ అన్నీ కూడా హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాను కదా, దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది. అది ఏంటి అని అంటే నైట్రిక్ యాసిడ్ ఉంది కదా, ఈ నైట్రిక్ యాసిడ్ అనేది మాత్రం మెటల్స్ని వాటర్లా కన్వర్ట్ చేస్తుంది. సో అయితే దీనికి కూడా నాకు ఎక్సెప్షన్ ఉంది. నైట్రిక్ యాసిడ్ని కూడాను మళ్ళీ హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే విధంగా చేయగలిగినవి మెగ్నీషియం, మాంగనీస్. ఇది మొత్తానికి సంబంధించిన యాసిడ్కి సంబంధించి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి ఒకసారి చూద్దామా. ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం అనే సరదాగా చూస్తే టోటల్గా సో మనం నేర్చుకున్నవి సో మెటల్ ఆక్సిజన్తో ఎలా రియాక్ట్ అవుతుంది చూసాం. ఆక్సిజన్ ప్లస్ ఆక్సైడ్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి మెటల్ ఆక్సైడ్స్ గురించి కూడా చూసాం. వాటర్తో చూసాం, వాటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యాసిడ్స్తో చూసాం. యాసిడ్ తర్వాత నెక్స్ట్ మనం సాల్ట్ సొల్యూషన్స్ చూడాలి. యాక్చువల్లీ సాల్ట్ సొల్యూషన్స్ కన్నా ముందు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రియాక్టివిటీ సిరీస్ గురించి చూద్దాం. ఎందుకంటే మెటల్స్ కనేవి మాటికి కూడా ఒక రియాక్టివిటీ సిరీస్ అనేది కనిపిస్తూ వచ్చింది కాబట్టి సో ఈ రియాక్టివిటీ సిరీస్లో ఏముంది, సో ఆ రియాక్టివిటీ సిరీస్కి సంబంధించిన ఏవైనా ట్రిక్స్ ఉన్నాయా అవన్నీ కూడా చెప్తా. మెటల్స్లో మనకి రియాక్టివిటీ సిరీస్ అనేది పక్కా
ఇది నేను ఇప్పుడు ఇచ్చే రియాక్టివిటీ సిరీస్ అనేది ఇక మీకు ఫండమెంటల్. ఇది నేను చెప్పేది ఏంటంటే ఈ రియాక్టివిటీ సిరీస్ అనేది మీరు పక్కా గుర్తుంచుకోవాలి, బట్టి పట్టేయాలి, కంఠస్థ చేసేయాలి, మెదడులోకి దూరం చేయాలి, మనసులో నిక్షిప్తం అయిపోవాలి. ఎన్ని రకాల మాటలు ఉంటే అన్ని రకాలు మీరు దాంట్లో ఇంక ఉండిపోవాల్సిందే. సో ఈ రియాక్టివిటీ సిరీస్లో మ్యాక్సిమం కూడాను మీకు ఈ మొత్తం స్టార్టింగ్ పొటాషియం ఉంది కదా, ఈ పొటాషియం నుండి మొదలు పెడితే కింద గోల్డ్ ఉంటుంది. సో గోల్డ్ వరకు కూడా కొన్ని దగ్గరలో అయితే మనకి ప్లాటినం కూడా ఇస్తారు. సో డిపెండ్స్, ఎవరికి వాళ్ళు ఇస్తూనే ఉంటారు అన్నమాట. సో సోడియం, పొటాషియం, కాల్షియం, మ్యాగ్నీషియం. ఇక్కడ ఈ జింక్ కన్నా పైన ఒకటి ఉంది చూసారా, ఈ ఒక్క దగ్గర మాత్రం కార్బన్ రాసుకోండి. సార్ కార్బన్ అనేది మెటీరియల్ కాదు కదా, సార్ మెటల్ కాదు కదా అనుకుని అంటారు. మెటల్ కాకపోవచ్చు, కానీ రియాక్టివిటీ సిరీస్కి సంబంధించినంత వరకు కూడా మీరు కొన్నిసార్లు ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ కార్బన్ వస్తే ఏం చేస్తారు, అందుకే కార్బన్ కూడా ఇచ్చేస్తున్నాను. సో ఇది మోస్ట్ రియాక్టివ్ సిరీస్కి సంబంధించినంత వరకు కూడా. అయితే ఇక్కడ హైడ్రోజన్ ఒకటి ఉంది కదా, హైడ్రోజన్ కూడా మనం ఎలా తీసుకోవాలి సార్, దీన్ని మెటల్గా తీసుకోవాలి వద్దా అంటే ఇది H+ అయాన్స్ ఇస్తుంది కదా, అందుకే దీన్ని కూడా మెటల్గా ఇచ్చేయండి, ఎలక్ట్రో పాజిటివ్ ఉంది కాబట్టి. సార్ మరి దీని ట్రిక్ ఏంటి అంటే చెప్తున్నా. సో దీని యొక్క ఫార్ములా చెప్తున్నా చూడండి. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ జీబ్రా, ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ జీబ్రా, ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ జీబ్రా, ఐ ట్రూలీ లైక్ హెర్, ఐ ట్రూలీ లైక్ హెర్, కాలింగ్ మీ సూపర్ పవర్ఫుల్ జిరాఫీ, కాలింగ్ మీ సూపర్ పవర్ఫుల్ జిరాఫీ. ఓకే, దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే కాల్ మీ అని రాసిద్దాం, బాగుంటుంది. ఓకే, సో కాల్ మీ సూపర్ పవర్ఫుల్ జిరాఫీ, అంతే, కాల్ మీ సూపర్ పవర్ఫుల్ జిరాఫీ. ఇది ట్రిక్ అనమాట. సో ఈ ట్రిక్ అవసరం అంటే ఎస్ 100% అవసరమే. ఎందుకంటే మీకు రియాక్షన్స్లోన ఏ మెటల్ దేన్ని డిస్ప్లేస్ చేస్తుంది అనేది మీకు తెలియాలి. సో ఇప్పుడు దీని యొక్క యూజ్ చెప్తా. మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. CuSO4 కాపర్ సల్ఫేట్ ఉందా, ఈ కాపర్ సల్ఫేట్ జింక్ అనే దాంతో రియాక్షన్ అయింది. సో ఇలా రియాక్షన్ అయ్యేటప్పుడు ఇక్కడ మీకు కంపల్సరీ కూడాను డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరగాలి. సో ఇక్కడ జింక్ ఉంది కదా, జింక్ అనేది చాలా పవర్ఫుల్, ఎవరి మీద, కాపర్ మీద. ఇక్కడ చూడండి జింక్ అనేది ఈ ప్లేస్లో ఉంది, కాపర్ ఇక్కడ ఉంది. సో దీంట్లో మోస్ట్ రియాక్టివ్ పైన ఉన్నాయి కాబట్టి జింక్ ఇప్పుడు కాపర్ కంటే పవర్ఫుల్. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఒక బలవంతుడు ఒకరింట్లో దూరిపోయి ఆ ఇంట్లో ఉన్నోడిని తోసేస్తున్నాడు, ఆ ఇంటిని వీడు కబ్జా చేస్తున్నాడు. సో ఆ రకంగా చూస్తే ఇక్కడ ఈ జింక్ అనేసి వెళ్ళేసి ఆ కాపర్ యొక్క ప్లేస్ని కబ్జా చేసి ఈసారి ఏమని ఫామ్ చేశాడంటే జింక్ SO4 అనేది ఫామ్ చేసి అక్కడ ఉన్నటువంటి కాపర్ని సైడ్కి దబ్బేశాడు. సో సైడ్కి పంపించాడు. ఇది సిచ్యువేషన్. సో ఇది డిస్ప్లేస్మెంట్కి సంబంధించినంత వరకు కూడాను. ఇప్పుడు ఇదే జింక్ SO4 ఉంది కదా, జింక్ సల్ఫేట్ ఉందా, ఇదే జింక్ సల్ఫేట్ విత్ కాపర్, ఈ కాపర్తో రియాక్షన్ చేస్తే ఇప్పుడు కాపర్ వీడికన్నా బలవంతుడు అయితేనే రియాక్షన్ చేయగలదు, లేకపోతే రియాక్షన్ అనేది జరగదు. సో మనకు ఆల్రెడీ తెలుసు కాపర్ అనేది జింక్ కన్నా వీక్ కాబట్టి ఇది తిండికి వెళ్ళి చేయగలదా అంటే నో, చేయలేదు, కాబట్టి నో రియాక్షన్. సో ఇది మొత్తానికి కూడాను రియాక్టివిటీ సిరీస్లో మేజర్ ఇంపార్టెంట్ రోల్ దీనికోసం. ఈసారి ఇదే రియాక్షన్ని వేరే రకంగా చేద్దాం. ఈసారి కాపర్ సల్ఫేట్ ఉంది. ఓకే, ఈసారి కాపర్ సల్ఫేట్, ఈ కాపర్ సల్ఫేటు ఈసారి దేన్ని ఏ మెటల్ తీసుకుందామంటే ఫెర్రస్. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు పవర్ఫుల్లో చూద్దాం. కాపర్ ఎక్కడ ఉంది, ఐరన్ ఎక్కడ ఉంది. సో ఈ రెండిట్లో పవర్ఫుల్ ఐరన్. సో ఐరన్ అనేవాడు ఏంటి, బలవంతుడు కాబట్టి ఈ కాపర్ని పక్కకు కొడేస్తారు. సో పక్కకు కొడేస్తే ఏమవుతుంది, FeSO4 అనేది ఫామ్ అయింది. పాపం కాపర్ అనేవాడు సింగిల్గా మిగిలిపోయాడు. సో ఈసారి ఈ FeSO4తో పోటీ పడదాం అనుకుంటున్నాడు. సో ఈసారి FeSO4లో మీరు కానీ ఇది వేస్తారంటే ఏమవుతుంది, కాపర్ అనేవాడు వచ్చాడు పోటీకి. సో వీడు చేయగలరా రియాక్షన్ అంటే నో, ఎందుకంటే వీక్ కాబట్టి నో రియాక్షన్. ఈసారి ఒక థర్డ్ రియాక్షన్ చేద్దాం, AgNO3. సో సిల్వర్ నైట్రేటు ఈసారి దేంతో, కాపర్తో రియాక్షన్ చేద్దాం. ఇప్పుడు కాపర్కి సిల్వర్కి చూద్దాం. సిల్వర్ అనేది ఇక్కడ ఉంది, కాపర్ అనేది ఈ పైన ఉంది. సో రెండిట్లో పవర్ఫుల్ ఎవరు, కాపర్. సో కాపర్ అనేవాడు ఇప్పుడు సింప్లీ డిస్ప్లేస్ చేసేస్తాడు. సో డిస్ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఫామ్ అయిన ప్రోడక్ట్ ఏంటి, CuNO3 ట్వైస్, ఇది ఫామ్ అయిపోయింది. అండ్ సిల్వర్ అనేది పాపం సింగిల్గా మిగిలిపోయింది, అంతే. సో ఇది మొత్తానికి కూడాను. సో ఈ రియాక్టివిటీ సిరీస్ వస్తేనే మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలరు, లేకపోతే చేయలేరు. సో 2 మార్క్స్ పక్కాగా రావాలంటే ఈ సిరీస్ అనేది గుర్తుంచుకోండి. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ జీబ్రా, ఐ ట్రూలీ లైక్ హెర్, కాల్ మీ సూపర్ పవర్ఫుల్ జిరాఫీ. సో ఈ మొత్తం రియాక్షన్ అంతా చూసారు కాబట్టి దీన్ని బట్టి మనం ఒక ఫార్ములా తయారు చేసుకుందామా. సో సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ మెటల్ బి. ఓకే, ఇది మెటల్ బి అనుకుందాం. సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ మెటల్ బి. ఈ మెటల్ బి అనేది ఎప్పుడు ఇంకొక మెటల్ ఏతో రియాక్ట్ అవుతుంది. ఈ మెటల్ ఏతో రియాక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది,
మెటల్ ఏ అనేది ఆ ప్లేస్ తీసుకొని సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ మెటల్ ఏ అయిపోతుంది. సో సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ ఈ మెటల్ ఏ ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది, మెటల్ ఏ. నెక్స్ట్ మెటల్ బి అనేది పాపం ఇండిపెండెంట్గా మిగిలిపోతుంది, మెటల్ బి. ఇది మొత్తంకి సంబంధించిన రియాక్షన్. ఓకే, ఇదే రియాక్షన్ అనమాట. సో ఇది సాల్ట్ సొల్యూషన్కి సంబంధించిన రియాక్షన్. ఇదే రియాక్షన్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ లోపల ఏముందంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. దీంట్లో లోపల మనం ఏది వేసామంటే ఐరన్ వేసాం. సో ఈ ఐరన్, సో ఎప్పుడైతే ఐరన్ వేసామో మనం ఏం చెప్తున్నాము, ఈ ఐరన్ అనేది ఈ లిక్విడ్ని ఇప్పుడు ఏం మార్చేస్తుంది తెలుసా, ఈ ఐరన్ ఉంది కదా, ఈ ఐరన్ కాపర్ని సైడ్కి లాగేస్తుంది. సో కాపర్ని సైడ్కి లాగేసింది అండ్ ఈ ఎఫ్ అనేది దీంట్లో ప్లేస్లోకి వెళ్ళిపోతుంది, FeSO4. సో ఈ లిక్విడ్లో ఇప్పుడు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కాస్త ఇప్పుడు ఏం మారిపోతుందంటే FeSO4 సొల్యూషన్గా మారిపోయింది. మరి ఆ కాపర్ అంతా ఎక్కడ ఉంది సార్ అంటే మీరు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఐరన్ నెయిల్ ఉంది కదా, ఐరన్ నెయిల్ పైన ఈ కాపర్ అంతా డిపాజిట్ అయిపోయి ఉంటుంది. సో ఇది రియాక్షన్, ఇది రియాక్షన్, ఇది రియాక్షన్. సో ఇదే అనమాట టోటల్గా ఇక్కడ మీకు చూపించేదంతా లిక్విడ్ రూపంలో చూపిస్తారనమాట ఈ రియాక్షన్ అంతా కూడా. ఓకే, సేమ్ సొల్యూషన్. ఇప్పుడు మీరు గోల్డ్ సొల్యూషన్ తీసుకున్నారనుకోండి, AgNO3 తీసుకున్నట్లయితే సిల్వర్ని ఎలా సపరేట్ చేస్తారు, సేమ్ అనమాట. సిల్వర్ని దానికన్నా హై రియాక్టివ్ ఉన్న మెటల్ వేసామనుకోండి, సిల్వర్ అనేది ఈ రకంగా పై కంటేస్తుంది. సో ఐరన్ మీద కంటేస్తుంది, సిల్వర్ పై కంటేస్తుంది, లిక్విడ్ అంతా కూడాను ఏదైతే మెటల్ వేస్తామో ఆ లిక్విడ్ సొల్యూషన్ అంతా కూడా ఆ మెటల్ సొల్యూషన్ అయిపోద్ది అనమాట. అది మొత్తానికి కూడాను. సో ఇది మొత్తానికి సంబంధించిన ఈ సాల్ట్కి సంబంధించిన రియాక్షన్స్. అండ్ ఫైనల్గా ఈ లెసన్కి సంబంధించి ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే మనకు అడగొచ్చు. ఓకేనా, హ్యాపీగా మీ అందరికీ చెప్తాం. అండ్ ఇప్పటి వరకు నేర్చుకున్న దాని మీద ఎక్కువ ఎక్సర్సైజ్లు చేయాలి, IIT అడ్వాన్స్డ్ లాంటివి చేయాలి అని అనుకుంటే మాత్రం మన అభిజ్ఞ అకాడమీ యాప్కి విజిట్ చేయండి. అక్కడ అడ్వాన్స్డ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. సో ఇది సరిపోదు, ఇది 10th క్లాస్కి అయితే సరిపోదు, కానీ పాలిసెట్ ఎగ్జామ్స్కి లేకపోతే IIT అడ్వాన్స్డ్ లాంటి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం సరిపోదు అనమాట. సో వెల్కమ్ మీ అందరికీ కూడాను, హార్ట్ఫుల్గా వెల్కమ్.